ధైర్యం చేసి సమాజం సాహిత్యం మీద మాట్లాడటం అంటే చాలా ధైర్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయన లెక్చర్ అనేది ఒక మహాప్రవాహంలాగా అలా వెళ్ళిపోతూ ఉంటే అందులో మనం ఒక చిన్న నచ్చుల నుంచుని నేను కూడా ఉన్నానండి, నా మాట ఇది అని వినండి కొంచెం అని చెప్పే ధైర్యం చేసే దాంతోనే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాను. చాలా భయం వేసింది. అంత మాట్లాడిన తర్వాత మనం ఇంకేం చెప్పగలం, మనం అనవసరం అని. కానీ మనం కూడా ఏదో కొంచెం ఆలోచిస్తాం, దాని గురించి కొంచెం చెప్దాం అనే ధైర్యంతో దీనికి సరే అని చెప్పి మొదలు పెడదాం అని అనుకుంటున్నాను. ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే నాకు సాహిత్య విశ్లేషణ దాంట్లో ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ కానీ నియమాలు అలంకార శాస్త్రం ఇట్లాంటి వాటితో నాకు అసలు ఎక్కడా పరిచయం. కథ ఏదన్నా ఉంటే చదువుకుని దాని మీద ఒక ఒపీనియన్ చెప్పడం అనేది కొంచెం చేయగలం. కానీ నాకు పరిచయం ఉన్నది ఏంటంటే మార్క్సిజం రాసిపెట్టి ఒకటి, అది మన హరగోపాల్ గారి సహాయం. నేను పిహెచ్డీ చేసింది మార్క్సిజం సిలబస్తో మనిషిని మొదలు పెట్టుకుని మిగతా అంతటినీ మనం ఎలా డిరైవ్ చేయగలం అనే దాంతో మొదలుపెట్టాను. కాబట్టి ఏది చూసినా సరే మనిషి పరిణామ క్రమంలో మనిషి ఎలా ఉంటాడు అనే దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నంలో మొదలుపెట్టాను. సో ఈ సమాజంకి, ఇలా ఉన్న సమాజంకి నాకు తెలియని సాహిత్య రూల్స్కి ఏమన్నా సంబంధం ఉంటుందో, దీన్ని మనం ఎలా పట్టగలం అనే ఒక ఆలోచనతోటి ఈ వ్యాసం రాయడానికి మొదలుపెట్టాను. ఈ వ్యాసం నేను దగ్గర సుమారు ఒక 1 year ఇటు నుంచి వచ్చేసారి మళ్ళీ వచ్చి మళ్ళీ మార్చి అలా రాయడంతో వచ్చింది. మొదలు పెట్టడం ఏంటంటే మామూలుగా నా ఆర్టికల్స్ అన్నీ కూడా ఒక కాంక్రీట్ నుంచి మొదలుపెట్టి ఒక అబ్స్ట్రాక్ట్కి వెళ్ళి మళ్ళీ కాంక్రీట్గా వస్తాయి. అదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏమో అబ్స్ట్రాక్ట్ నుంచే మొదలుపెట్టి కాంక్రీట్కి వెళ్ళడం అనేది ఇంకొక మెథడ్. అయితే నేను ఆదివాసీ సమాజం గురించి మాట్లాడవలసిన అవసరం ఏంటి, ఎలా నాకు వాళ్ళ గురించి తెలిసింది అనేది కొంచెం మీకు చెప్పి, దాని తర్వాత మనం ఏది మెజర్ చేయాలన్నా ఒక సాహిత్యాన్ని కానీ లేకపోతే ఫిజిక్స్లో క్వాంటిటీస్ టైం కానీ డిస్టెన్స్ కానీ ఏమన్నా మెజర్ చేయాలంటే దానికి ఒక యూనిట్స్ కావాల్సి వస్తుంది. ఆ యూనిట్స్ని నేను కలెక్టివ్ ఇండివిజువల్ అనే దాంట్లోంచి ఒక చిన్న ఫ్రేమ్వర్క్ తయారు చేసుకుని ఆ ఫ్రేమ్వర్క్ ద్వారా నవలని చూడడం అనే ఒక ప్రయత్నం ఇందులో చేశాను అన్నమాట. సరే, మేము యూనివర్సిటీ పూనాలో ఉండేవాళ్ళం అంతకుముందు. పూనా అంటే మహానగరం. అక్కడి నుంచి సడన్గా ఒక చిన్న కుగ్రామం అనేటువంటి బుర్లా అనే ఊరికి వెళ్ళాం. మా పక్కన నమ్మరు మీరు, మా పక్క నైబర్స్ ఆదివాసీ వాళ్ళు, ఓరామ్స్ అనేటువంటి చిన్న పాకే ఆ పక్కలోనే ఉండేవారు. వాళ్ళని పంపించేసి మా యూనివర్సిటీ వాళ్ళని విస్థాపన చేసేసి మా యూనివర్సిటీ అక్కడికి వచ్చింది. సో మేమున్న 25 ఏళ్ళు వాళ్ళు మా పక్కనే ఉన్నారు. మాకేమో పెద్ద పెద్ద విశాలమైనటువంటి ఇళ్ళు, కింద మేడ ఉంటే మాకు ఎక్కువైపోతుందని మేడ తాళం పెట్టి కింద ఉండేవాళ్ళు. చుట్టుపక్కల మీకు ఎంత కావాలంటే అంత గార్డెన్ వేసుకునేంత స్థలం ఉంది. అది ఏం చేయలేక మూసొస్తుండేవాళ్ళు అనమాట. అది వాళ్ళ స్థలం. వాళ్ళని చూస్తే ఆ ఒక్క చిన్న ఇంట్లోనే 25 ఏళ్లలో 5 కుటుంబాలు అయ్యాయి. అంటే కొడుకులు, కోడళ్ళు, పిల్లలు, కోడళ్ళు రావడం, వాళ్ళ పిల్లలు. కానీ అదే ఇంట్లో అలాగే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు సపరేట్గా మెయింటైన్ చేసుకున్నారు. మనకు చూస్తూ ఉంటే తెలిసిపోతుంది అన్నమాట. మాకు అడ్వాంటేజ్ ఏం వచ్చిందంటే పూనా నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ క్లారిటీ, డిస్టర్బెన్స్ ఎంత తేడాగా ఉంటారు వాళ్ళు చేసే ప్రతి పని మాకు తేడాగానే కనిపించేది. అది చూస్తూ అదేదో ఒక సినిమా చూస్తున్నట్టుగా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం. అక్కడ ఫస్ట్ టైం చూసినప్పుడు మేము ఆక్యుపై చేసేసాం వాళ్ళ స్థలం, వాళ్ళని పక్కకు తోసేసాం. వాళ్ళు యూనివర్సిటీ చివరిలో ఉండిపోయి 25 ఏళ్ల కాలంలో వాళ్ళు మిగులు మనుషులు అయిపోయారు. మేమేమో అసిస్టెంట్లు, ప్రొఫెసర్లు, పిహెచ్డీలు ఇవన్నీ చేసుకుంటూ మేము ముందుకు వచ్చాం. వాళ్ళు మాత్రం ఇంకా దిగజారే. అంతకుముందు చాలా ప్రకృతితో ఉండి దాని మీద ఆధారపడేవాళ్ళు కాస్త మనకి స్టేట్ ఏమన్నా ఇస్తుందా అని చూసే లెవెల్కి దిగిపోయారు. అంటే ఏమైంది ఇక్కడ మనకి, అంతవరకు బాగున్న వాళ్ళు ఒక మిగులు మనుషులుగా అయిపోయారు. మా బిల్డింగ్స్ని వాళ్ళని కనుక పక్కపక్కన పెట్టి చూస్తే అభివృద్ధి అనేది పక్కపక్కనే ఉంది. అభివృద్ధి ఎలా ఉంటుంది, నిర్మాణం ఎలా ఉంటుంది, విధ్వంసం ఎలా ఉంటుంది అని పక్కపక్కనే ఉండేటువంటి ప్రతిరోజు కనిపించేటటువంటి సిచ్యువేషన్ మాకు వచ్చిందన్నమాట. సో అది కనిపిస్తూనే ఉంటుంది మాకు అప్పుడు. ఇదేంటి తేడాగా ఉంది, వీళ్ళ పెళ్ళిళ్ళు తేడాగా ఉంటాయి, వీళ్ళ బట్టలు తేడాగా ఉంటాయి, వీళ్ళ వంటలు తేడాగా ఉంటాయి, వీళ్ళ బియ్యం కొట్టుకోవడం తేడాగా ఉంటుంది, అన్నీ తేడానే. అవేవో చూస్తే అదేదో విశేషాలాగా కాలం కట్టించేవాడు. అక్కడి నుంచి ఇంకో 80కి వచ్చేసరికి మాకు అదృష్టవశాత్తు ఒక డిస్ప్లేస్డ్ విలేజెస్ని చదవడానికి ఒక అవకాశం దొరికింది.
అంటే అప్పర్ ఇంద్రావతి డ్యాంలో అక్కడ కరువు ప్రాంతం అయింది అది. దాన్ని అక్కడ ఒక 95 గ్రామాలు కలహండి కోరాపుట్ జిల్లాలో డిస్ప్లేస్ చేసి, అంటే 20,000 మంది మనుషుల్ని డిస్ప్లేస్ చేసి డ్యామ్ కట్టారు. ఆ విలేజెస్ని స్టడీ చేసే అవకాశం మాకు వచ్చింది. అంటే వాళ్ళతో వెళ్ళి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒక దగ్గర 20 రోజులు, ఒకసారి 5, ఇంకొకసారి 5, ఇంకొకసారి అది అలా వెళ్ళి దగ్గర అన్ని విలేజెస్ చూసాం. అప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఇంతవరకు స్వతంత్రంగా బతికిన వీళ్ళు నిరాధారం అయిపోయి మాకోసం ఏమిస్తుంది స్టేట్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న డోంజర్నా అనే ఒక చిన్న పాయ పక్కన ఊరు ఉంటుంది, అంత సిల్ట్ ఉంది కదా. మీరేంటి మీ పక్కనే కూర్చుని మీరు ఎందుకు చేసుకోవాలంటే గవర్నమెంట్ చేస్తుంది కదండి మేము ఎందుకు చేయాలి అనే లెవెల్లో అంతా ఆ లెవెల్కి వచ్చేసారన్నమాట. గవర్నమెంట్ చేస్తారు మాకు సహాయం అందుతుంది అని ఆధారపడేటటువంటి ఒక స్తబ్దు లాంటి మనుషులు తయారయ్యారు. అక్కడ చూసినప్పుడు నిర్వాసిత సమస్య ఎంత తీవ్రంగా ఉంటుంది, డిస్ప్లేస్డ్ ఈ ఆర్ఆర్ పాలసీస్ ఎంత ఫెయిల్ అయిపోతుంటాయి అనేది కూడా అక్కడ మాకు కనిపించింది. ఇక్కడి నుంచి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి నవలలు కొంచెం పరిచయంలోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ కోరాపుట్ నవల ఇప్పుడు అందరూ మాట్లాడతారు. ఒరియా లిటరేచర్కి ఒక స్టాండర్డ్ నవల ఏది అంటే పరజ. ఆ పరజ అనేది పరజ అనే కమ్యూనిటీని తీసుకుని కోరాపుట్ జిల్లాలో ఒక జిఎన్ మహంతి, గోపీనాథ్ మహంతి అనే ఆయన అక్కడ ఉండి, ఆయన ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి పనిలో భాగంగా అక్కడ కొన్నాళ్ళు ఒక 1 year 2 years పైన గడిపి వాళ్ళని గురించిన చరిత్ర చాలా బాగా క్లియర్గా రాసుకొచ్చిన నవలలు. సో అది చదవటం జరిగితే ఓహో ఇలా ఉంటుంది కాబోలు అని అనిపించే స్థితికి అక్కడ వచ్చింది. దాని తర్వాత మన సాధనాంశం రాఘవన్ చదివాం. రాఘవన్ చదివితే దాంట్లో అంతకుముందే చూసిన కొంత డిబేట్ కూడా చేశాను, దాని మీద కథ విన్నాం, డిబేట్ చేయడం కూడా జరిగింది. అప్పుడు ఓహో ఇందులో అక్కడ మనకి కోరాపుట్లో కనిపించని చిన్న ఆశ, వీళ్ళ అవసరాలు తీరేటువంటి చిన్న ఆశ ఇక్కడ కనిపిస్తుందేమో అనే ఒక చిన్న నమ్మకం కలిగింది. ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన దండకారణ్య కథలు, యుద్ధ కథలు కనుక చదివితే ఆ ప్రాసెస్ అనేటువంటిది కాంక్రిటైజ్ అయ్యి ముందుకు వెళ్ళే పద్ధతి కనిపించింది. ఇంకో ఇందులో విశేషం ఏంటంటే ఇప్పుడు ఇంత వచ్చిన ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఆదివాసీ సమాజం అంటే సోకాల్ దండకారణ్య ప్రాంతం అని చెప్పిన దాంట్లోనే విడివిడి తెగలు, ఒకటి ఓరాం అవ్వచ్చు, ఒకటి జోడియా పరజ అవ్వచ్చు, ఒకటి పరజ కమ్యూనిటీ అవ్వచ్చు, వీళ్ళ గురించి, వీళ్ళ జీవితాల గురించి, వీళ్ళ జీవితాల్లో వచ్చే మార్పుల గురించి నేను మాట్లాడింది కదా. సో అయితే మన వీళ్ళ గురించి మన ఇన్నాళ్ళు మనకి తెలిసినది ఉంది, వీళ్ళని ఏమన్నా మనం చిన్న ఫార్ములేట్ చేయగలమా, డెవలప్మెంట్లో భాగంగా ఫార్ములేట్ చేయగలమా అనే ఆశతోటి మొదలుపెట్టిన వ్యాసం అన్నమాట. సరే, మరి సాహిత్యం సమాజం అనుకుంటున్నాం. ఇక్కడ సాహిత్యం ఉంది, సాహిత్యాన్ని కొంచెం పై లెవెల్లో పెడుతున్నాం, అబ్స్ట్రాక్షన్ లెవెల్ పైకి వెళ్తుంది. మన సమాజం అనేది వాస్తవ సమాజం కింద ఉంటుంది. ఈ రెండింటికి సంబంధం చూడాలి అంటే మనం 2 పద్ధతుల్లో చూడవచ్చు. ఒకటి వాస్తవ సమాజం మనకి ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంక్వైరీ, మనం చదవదలుచుకున్నది ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంక్వైరీ అంటాం, అది మన సమాజం. దీన్ని ఎన్ని రకాలుగా చదవచ్చు. ఒకటి సోషల్ సైన్సెస్, క్వశ్చనరీ వెళ్ళచ్చు, పాలిటిక్స్ చదవచ్చు, ఉమెన్ చదవచ్చు, ఆర్కియాలజీ వాళ్ళు చదవచ్చు, శిల్పాలు చదవచ్చు. ఇందులో ఒకటి లిటరేచర్ కూడా వన్ ఆఫ్ ద మెనీ సోర్సెస్ అవుతుంది. ఎప్పుడవుతుంది వన్ ఆఫ్ ద మెనీ సోర్సెస్ అంటే మన ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంక్వైరీ అనేది సమాజమైన, సమాజం కాకుండా మన ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంక్వైరీ అనేది సాహిత్యం కనుక అయితే ఈ సాహిత్యంలో ఈ సమాజం యొక్క రిఫ్లెక్షన్, చలనాన్ని మనం గ్రహించగలమా? సాహిత్యం ద్వారా చలనం మనం గ్రహించగలమా? దానికి ఏమన్నా చల సూత్రాలు ఉంటాయా? దానికి ఏమన్నా అడ్డంకులు ఉంటాయా? దానికి పరిష్కార మార్గాలు ఏమన్నా ఉంటాయా అని నవల ద్వారా మనం చూడటం అనేది ఇంకొక పద్ధతి. ఇప్పుడైతే మరి సామాజిక చలనానికి వేరే దృక్పథాల్లోకి చలనాన్ని క్యాప్చర్ చేసే మెథడ్స్ చాలా రకాలుగా ఉన్నాయి. మనకి చలనం అంటే గివెన్ అని తీసుకుంటాం, దేవుడు చేశాడంటాం, ఎవడో గొప్ప ఆయన చేశాడంటాం. అలా కాకుండా మార్క్సియన్ మెథడ్లో మనిషి ద్వారానే జరుగుతుంది చలనం అనే ఒకటువంటి నమ్మకం, ఒక రూల్ ఉంది. సరే, అది పెట్టుకుని ఈ సాహిత్యంలో మనకి కనబడేటువంటి సమాజానికి కూడా ఈ చలన సూత్రాలు అప్లై చేస్తే మనం దాన్ని గ్రహించవచ్చు కదా. ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఇమేజ్ అంటే దీని మోషన్ దాని మోషన్ దగ్గర ఒక రకంగానే ఉంటుంది. మనం ఉపయోగించినటువంటి సాహిత్యం సరైందంటే, అది కాంప్లెక్స్ కాంకేవ్ అయిందంటే అది కొంత మారిపోతుంది. బట్ చలనం బ్రాడ్గా ఒక రకంగానే ఉండొచ్చు అనే ఒక అంచనా కూడా వేసినప్పుడు
రెండు రకాలుగా ఇప్పుడు నేను చూడడానికి తయారయ్యాను. ఒకటి, సాహిత్యం కేంద్రంగా మనం ఈ చలనాన్ని అంచనా వేయగలమా అనేది ఒకటి. రెండు, ఈ చలనానికి సూత్రాలు మార్క్సియన్ మెథడ్లో మనం పట్టగలమా అనే ఈ రెండు మెథడ్స్ తోటి ట్రై చేయడం అనేది అప్లై చేశాను. మరి మార్క్సియన్ మెథడ్లో ఎన్నో ఉంటాయి, మనకి తెలియనివి తెలిసినవి చాలా సూత్రాలు ఉంటాయి. నేను వాడుకునేది మాత్రం ఒక మూడే. అందులో ఒకటి ఏంటంటే సమాజం నిరంతరం చలనంలోనే ఉంటుంది, ఆల్వేజ్ ఇట్ ఈస్ ఇన్ మోషన్. అది ఫస్ట్. ఈ సమాజం కిందే రెడ్యూస్ చేస్తాను. ఇంకా కావాలంటే నేచరు, హ్యూమన్ బీయింగ్ ఇవన్నీ ఉన్నా మనకి కావాల్సింది సమాజమే కాబట్టి సమాజం నిరంతరం మోషన్లో ఉంటుంది అనే ఒక యాక్షన్. రెండోది, మోషన్కి కారణం మనిషి, ఇది రెండో యాక్షన్. ఇక మూడోది ఏంటంటే మనం యాజ్ అన్ అకాడమిక్ చూసినప్పుడు ఈ సమాజాన్ని కానీ మనిషిని కానీ ఎలాగ మోడల్ చేస్తాం అనేది ఒక ప్రాబ్లం వస్తుంది. సమాజం మామూలుగా ఎలా ఉంటామంటే మనుషుల కలయిక, వీళ్ళందరూ కలిస్తే ఒక సమాజం అని మామూలుగా చూస్తారు. కానీ మార్క్సిస్టులు చూసే పద్ధతి ఏంటంటే మనుషుల మధ్యన వచ్చిన సంబంధాల కలయికే మార్క్సిజం అని ఒక రూల్. ఈ సంబంధాలు మనుషులు చూసేటప్పుడు దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మనం సమాజం అంటే వైరుధ్యాల సమూహంగా చూడొచ్చు, లేకపోతే వీళ్ళు ఉన్నటువంటి వ్యవస్థ కలెక్టివ్ అండ్ ఇండివిజువల్ దీని సముదాయంగా కూడా చూడొచ్చు అని ఇంకొక రూల్ పెట్టుకోవచ్చు. సో నేను ఈ రూల్ మూడోది తీసుకుంటున్నాను. మిగతా రెండు కొన్ని వ్యాసాల్లో వాడుకున్నాను. కొత్తగా ఈ మూడో రూలు కలెక్టివ్ ఇండివిజువల్ దీని మోషన్ ద్వారా మనం ఏమన్నా సమాజాన్ని చదవగలమా అనేటువంటిది ఇంకోటి పెట్టుకున్నాం. సరే, మనకి ఇలా పెట్టుకున్నప్పుడు మన ఈ కలెక్టివ్ ఇండివిజువల్ అనేది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇక్కడ చిన్న అబ్స్ట్రాక్షన్ కావాల్సి వస్తుంది. ఒక ఫిలాసఫికల్ లెవెల్లో మన విశ్వాన్ని మొత్తం కనుక చూసేటట్టయితే కొంచెం వెనక్కి పెట్టారు, ఈ విశ్వ ప్రపంచాన్ని కనుక మనం చూసేటట్లయితే ఒక అన్ఎండింగ్ ఫ్లో, నిన్న వరవరవ లెక్చర్ లాగానే అనిపించింది చూస్తే. అంత అన్ఎండింగ్ ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, ఒకే రకంగా ఉండదు. దాని డైమెన్షన్స్ మారుతాయి, ఫేజ్ మారుతూ ఉంటుంది, వెళ్ళిపోతున్నాం సమాజం అక్కడ ఉంటుంది. అందులో అంటే దీనికి ఏంటంటే మనకి స్థలకాల నిర్దేశకలు ఏమి ఉండవు. ఇక్కడ ఆగిపోతుంది ఈ ప్రపంచం, ఇంతకంటే వెళ్ళాలి ముందు అని చెప్పేందుకు ఏమి ఉండదు. ఇటుపక్క అన్ని పక్కల ఎక్స్పాండ్ అవుతుంది, అన్ని టైముల్లోనూ ఉంటుంది. అందులో చలనంలో కూడా ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే డైమెన్షన్స్ కూడా ఉంటాయి. ఒక డైమెన్షన్ మారితే ఇంకొకటి మారదు, ఇంకొకటి మారితే ఈ కాంప్లికేషన్ కూడా ఉంది. అటువంటి విశ్వం దీన్ని ఆబ్జెక్టివ్ రియాలిటీ అని కూడా అవుతుంది అని తీసుకుంటే అందులో మనిషిని మీరు ఇమాజిన్ చేయండి. ప్రవాహంలో ఒక చిన్న నలుసు, ఒక కాగితం ముక్క ఎగిరిపోతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ కాగితం ముక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక స్థలకాల నిర్దేశత ఉన్న నేపథ్యంలో జన్మించిన మనిషి ఇతను. అంటే అంత ప్రవాహంలో ఎక్కడో చిన్న మనిషి జన్మించేసాడు. మరి ఇతని క్యారెక్టర్ ఏమిటి అంటే మనకి మిగతా జంతువుల కంటే ఇతనికి యాక్టింగ్ మైండ్ ఉంది, ప్లస్ దాన్ని ఆచరణ చేసే ఆసక్తి కూడా ఉంది. ఇది మనిషి క్యారెక్టర్. అంటే మనిషిని మోడల్ చేసేటప్పుడు థింకింగ్ అండ్ ప్రాక్టీస్ కింద మనం చూసుకోవడానికి వెళ్ళచ్చు. ఈ మనిషి ఏం చేస్తాడంటే దాన్ని ఇంతవరకు వెళ్తున్న చలనం, మనిషికి ఎప్పుడు చలనం అనేది డిస్టర్బ్ చేస్తుంది. మనిషి ఏం చదవాలన్నా సరే ఒక చలనం ఉంటే కానీ మనిషి దాన్ని చూడడం. ఆ మనిషి చలనాన్ని చూడాలి అంటే, చలనం మీద జ్ఞానం సంపాదించాలి అంటే ఇంతవరకు తరాలు మనుషులు సంపాదించి ఆర్జించి పెట్టిన జ్ఞానం తను గ్రహించుకోవాలి, తన పార్టీని తను యాడ్ చేయాలి, ముందు తరాలకి దానికి 3 పనులు ఉన్నాయి. పాతదాన్ని యాడ్ చేసుకోవాలి, తను గ్రహించుకోవాలి కొంత, మిగతాది కొంచెం ముందు ఇవ్వాలి. అంటే ఈ మనిషితోటి కూడా సంబంధం. అదే ఒక కలెక్టివ్ నీడ్. ఆ పాత జ్ఞానాన్ని పూర్తి చేయడం కోసం అని చెప్పి ఈ కలెక్టివ్ అనేది ఒక నీడ్ అవుతుంది. కలెక్టివ్ ఇండివిజువల్ అనేది అక్కడ వస్తుంది. ఇది మేజర్ కాంట్రిబ్యూషన్. అది ఎట్లా రిజాల్వ్ అవుతూ ఉంటుంది అంటే మనిషి తన కలెక్టివ్ ద్వారానే రిజాల్వ్ చేసుకుంటుంటాడు. ఇంకొక చిన్న కాంట్రిబ్యూషన్, ఇది ఫిలసాఫికల్ లెవెల్తో. మనం మామూలుగా కిందకి ఇంకా వచ్చి కాంక్రీట్ లెవెల్లో కనుక చూసేటట్టయితే ఒక కలెక్టివ్, ఒక మనిషి అని కనుక మనం ఇమాజిన్ చేసుకుంటే కలెక్టివ్ లేకుండా మనిషి ఉండడు, మనిషి లేకుండా కలెక్టివ్ ఉండడు. ఈ మనుషుల ద్వారానే కలెక్టివ్కి ఒక వ్యక్తీకరణ వస్తుంది, ఈ కలెక్టివ్ ద్వారానే మనిషికి ఒక అస్తిత్వం వస్తుంది. వీళ్ళిద్దరూ ఇన్సెపరబుల్. అక్కడ కలెక్టివ్ ఉంది అంటే మనిషి ఉంటాడు, మనిషి ఉన్నాడు అంటే ఒక కలెక్టివ్ ఉంటుంది. ఎటువంటి కలెక్టివ్ ఇండివిజువల్ అనేవాళ్ళు అంటే
కలెక్టివ్కి ఒక క్యారెక్టర్ ఏంటంటే యథాతథ స్థితిని స్టేటస్కోని మెయింటైన్ చేస్తుంది. అంటే మన ఫ్యామిలీని తీసుకున్నాం అనుకోండి, ఆ రూల్ ఇవాళ ఒక రూల్, రేపు ఒక రూల్, ఎల్లుండి ఒక రూల్, అలా మార్చుకోం. ఆ రూల్స్ అనేవి అలా వస్తూనే కాన్స్టెంట్గానే ఉంటాయి. అది యథాతథ స్టేటస్కోని మెయింటైన్ చేస్తుంది కలెక్టివ్. ఆ సి అనే పార్ట్. ఇండివిజువల్కి క్యారెక్టర్ ఏంటి? ఎప్పుడు మారుతూనే ఉండాలంటాడు. ఈ రెండిటికి స్టేటస్కో ఉన్న నాలెడ్జ్కి, ఈ మారుతూ ఉన్న నాలెడ్జ్కి ఒక కలెక్టివ్. ఈ రెండు మేజర్ కలెక్టివ్లు కనుక మనం అర్థం చేసుకుంటే సమాజ పరిణామ క్రమంలో మనిషికి ఒక చారిత్రక రోల్ అనేటువంటిది ఎలా వచ్చింది అనేటువంటిది దీంట్లోంచి మనం అర్థం చేసుకోవాలి. అయితే మరి కలెక్టివ్ అంటే ఇందాక చెప్పినట్టుగా మెజర్ చెప్తున్నాము అంటే దాని గురించి ఇంకో కొంచెం డీటెయిల్స్ కావాల్సి వస్తుంది. మనం ఫిజిక్స్లో లెంగ్త్ కొలవాలి అంటే మీటర్ అంటాం, పుట్టిన మీటర్ అన్నాం. అది ఫలానా దేశంలో అండర్ గ్రౌండ్లో కూల్ ప్లేస్లో టెంపరేచర్ మారకుండా పెట్టే ఒక పర్టికులర్ది కావాలి అంటే. అలాగే ఈ కలెక్టివ్ అంటే ఏంటి అనే ఒక ప్రశ్న వస్తుంది. కలెక్టివ్ అనగానే మొట్టమొదటిగా చెప్పేది ఇది అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీ. అబ్స్ట్రాక్ట్ అంటే దాని అమూర్తమైంది, మనకి ఇది అని చూపించలేం. ఫ్యామిలీ అన్నాం అనుకోండి, ఆ ఫ్యామిలీలో సభ్యులు చెప్పంగానే ఫ్యామిలీ ఇది అని మనం దాన్ని మోడల్ చేయలేం. ఫ్యామిలీలో సభ్యులే కలెక్టివ్ కింద వస్తారు. ఆ ఫ్యామిలీ రూల్స్ ఎక్కడుంటాయి? ఈ సభ్యుల మైండ్లో ఉంటాయి. మనం ఇలా ఒబే చేయాలి, అది హిస్టారికల్గా కూడా ఆ రూల్స్ వస్తూ ఉంటాయి. ఇటువంటి కలెక్టివ్ని మనం తీసుకున్నాము అంటే మనకి మంచిది. సో కలెక్టివ్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ కింద తీసుకుంటే ఈ రూల్స్ ఇలా ఉంటాయి అంటే మరి అయితే కలెక్టివ్ ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది అనగానే వచ్చే ముఖ్యమైనటువంటి రిజల్ట్ ఏంటంటే దీనికి ఒక నేతృత్వం కావాల్సి వస్తుంది. కలెక్టివ్ ఎప్పుడైనా ఫామ్ అయింది అంటే అర్థం నేతృత్వం, దానికి లీడర్షిప్ ఎప్పుడైతే జనరేట్ అయిందో అప్పుడే ఆ కలెక్టివ్ ఫామ్ అయింది అని అర్థం కింద అకాడమిక్స్ తీసుకునే పరిస్థితి ఉంది. ఈ కలెక్టివ్ ఫామ్ అయింది అని అంటే ఇప్పుడు కలెక్టివ్ ఒక్కటే, ఆ లీడర్, కలెక్టివ్ అంటే లీడర్, ఆ లీడర్ ఆలోచిస్తాడు, మనుషులు ఆచరిస్తారు. ఈ డివిజన్ అనేది ఇలా వచ్చేస్తుంది. అంతేగాని మనుషులందరూ ఆలోచిస్తారు అనేది లేదు. లీడర్ ఆలోచిస్తాడు కలెక్టివ్ తరపున, ఈ మనుషులు ఆచరిస్తారు. అయితే ఇందులో మార్పు ఎట్లా వస్తుంది అని చూస్తే కలెక్టివ్లో ఉండేటువంటి లీడర్షిప్కి ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుంటారు. ఈ సమాజాన్ని ఫ్యూచర్లో ఇలా తీసుకెళ్దాం అంటే అదొక గోల్. ఇలా కొత్త సమాజం అంటే ఇలా ఉండాలి, దానికి రూల్స్ ఇలా ఉండాలి అనే ఒక పిక్చర్ చేసుకుంటే అది గోల్ అవుతుంది. ఆ గోల్ కనుక మనకి వ్యక్తికి కావాల్సినటువంటి గమనానికి సంతులనం ఉంటే వ్యక్తికి కూడా అదే కావాలి అనే ఆచరణలో కనుక తెలిసేట్లయితే ఈ రెండింటి మధ్యన ఒక సంతులనం ఉండి కలెక్టివ్ మారితే ఇండివిజువల్ మారుతాడు, ఇండివిజువల్ మారితే కలెక్టివ్ మారుతాడు. మిగతా వాటిల్లో ఇది అవ్వదు. మనకి అభివృద్ధి కనుక చూసుకుంటే అభివృద్ధి మన లీడర్షిప్ పెట్టే గోల్ ఒకటి ఉంటుంది, మనకి ఆదివాసీ ప్రజలు కావాల్సిన గోల్ గమనం ఇంకొకటి ఉంటుంది. సో అక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది. మామూలుగా ఈ రెండింటికి కనుక సంతులనం బ్యాలెన్స్ ఉంటే అంటే ఒకటే అయితే వాళ్ళకి ఎటువంటి గమనం కావాలో నేతృత్వానికి తెలిసి ఆ గమనానికి సరిపడా రూల్స్ కనుక కార్యక్రమం చేపట్టగలిగితే వీళ్ళ మోషన్ ఒకదాన్నొకటి బలపరుచుకుంటూ ముందుకు వెళ్తాయి అనేది ఇంకోసం. ఈ సూత్రాలు, ఇది ఫస్ట్ పార్ట్ మాట. ఈ సూత్రాలను ఆధారంగా చేసుకుని మనం నవలల్ని అర్థం చేసుకోగలం అనేది ఒకటి. అంటే మార్క్స్కి నేను మార్క్స్ని చూసే పద్ధతి ఏంటంటే ఏం చూసినా సరే మార్పు ద్వారానే చూడాలి. ఒక కాన్సెప్ట్ని డిఫైన్ చేసుకున్నా, ఒక థియరీని డిఫైన్ చేసుకున్నా అందులో మార్పు ఏంటి అనే దాని ద్వారా మనం చూస్తాం. ఇందాక కలెక్టివ్ ఇండివిజువల్ అని అన్నప్పుడు కలెక్టివ్లో మార్పు కానీ ఇండివిజువల్లో మార్పుని మనం ఎలా క్యాప్చర్ చేస్తాం? ఇందాక డిస్టెన్స్ మనం చెప్పామంటే ఒక స్కేల్తో కొలుచుకుంటాం. మరి ఇప్పుడు ఈ ఇండివిజువల్లో మార్పును మనం ఎలా క్యాప్చర్ చేసుకుంటాం అంటే ఆ ఇండివిజువల్ యొక్క పర్సెప్షన్ ఆఫ్ సొసైటీ, అంటే తన చుట్టూ ఉన్న సమాజం ఎలా మారుతోంది అని పర్సెప్టివ్లో కనుక మార్పు వచ్చినట్లయితే అది ఇండివిజువల్ వ్యక్తిలో మార్పు, ఆలోచనలో మార్పు అని చూడవచ్చు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే వ్యక్తిలో ఆలోచన మనకు కనిపించదు. అందుకని దానికి రిఫ్లెక్షన్గా ఆచరణ ఎట్లా మారింది, వ్యక్తిలో అటువంటి దృక్పథం మారాలి, సమాజాన్ని చూసే దృక్పథం మారాలి. దానికి సరిపడా దాన్ని మనం ఎలా గ్రహిస్తామంటే ఆచరణ ద్వారా గ్రహిస్తాం అనేది ఒక ఫస్ట్ లా. రెండవది ఏంటంటే మనకి కలెక్టివ్ ఇండివిజువల్ రిలేటెడ్ అన్నాం కాబట్టి ఇండివిజువల్లో వచ్చిన మార్పు
కలెక్టివ్లో మార్పుని ప్రేరేపించగలగాలి. యాక్చువల్గా రియలైజ్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేం, కానీ ప్రేరేపించగలగాలి. ఇది మామూలుగా మ్యాథమెటిక్స్లో తీసుకుంటే నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్స్ కింద చూస్తాం. ఒక్కటి సరిపోదు. సాధారణంగా మామూలుగా ఈ వ్యక్తి చలనం చూడాలి అంటే ఆ మార్పు చూస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఆ మార్పు చూస్తే ఆ వ్యక్తిలో చలనం పార్షియల్గా కనిపిస్తుంది. అది కనుక మనకి కలెక్టివ్లో కూడా మార్పుకి కొంచెం ప్రభావితం చేయగలిగితే ఆ వ్యక్తి యొక్క చలనం కంప్లీట్ అవుతుంది, ఫుల్ చలనం ఉంటుంది. మరి వ్యవస్థను ఎట్లా చూస్తాం? కలెక్టివ్ని చలనాన్ని ఎట్లా గ్రహించగలం అంటే సమిష్టి చలనం మామూలుగా ఏంటంటే సమిష్టిలో మార్పు రావాలి. సమిష్టిలో మార్పు రావాలి అంటే ఒక కొత్త లీడర్షిప్ రావాలి, కొత్త ఐడియాలజీ రావాలి, కొత్త ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ సొసైటీ, కార్యక్రమాలు అనేవి కొత్తవి కావాలి అనేది ఫస్ట్ నెసెసరీ కండిషన్. సెకండ్ ఏమిటి అంటే ఇటువంటి కార్యక్రమాలు సమిష్టిలో ఉన్నటువంటి మనుషులు ఓన్ చేసుకోవాలి. ఇది నాది అని అనుకోవాలి. మీరు ఎవరికైనా కొంచెం స్టిగ్లిటీ మీద కొంచెం నమ్మకం ఉంటే ఆయన మన ఇండియన్ గురించి రాసేస్తూ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే పీపుల్ దాన్ని ఓన్ చేసుకోవటం లేదు, కాబట్టి ఇది ఫెయిల్ అవుతున్నాయి అంటారు. ఆ ప్రాబ్లం మనం ఇక్కడ చూసినప్పుడు పీపుల్ ఓన్ చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన కండిషన్. ఎన్నో రకమైన మన ప్రోగ్రామ్స్ పెట్టచ్చు, మా డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టచ్చు. అది ఎప్పుడు సక్సెస్ అవుతాయి అంటే అది ఎవరి కోసమైతే చేశారో ఆ మనుషులు దాన్ని ఓన్ చేసుకోవాలి. ఇది మాది, ఇందులో మేము చేస్తున్నాం, ఇందులో తప్పులు వస్తే మేము కరెక్ట్ చేసుకుంటాం, రైట్ వస్తే ముందుకెళ్తాం అనే కాన్ఫిడెన్స్ ఉన్న మనుషులు ఓన్ చేసుకున్నప్పుడే ఇది ముందుకెళ్తుంది అని. అంటే రెండు కండిషన్ చెప్పుకున్నాం. వ్యక్తి అంటే మనకి పర్సెప్టివ్లో మార్పు కావాలి, అది కలెక్టివ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సమాజం దీంట్లో మార్పు అంటే మనకు కొత్త లీడర్షిప్ రావాలి, కొత్త ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ రావాలి, అందులో ఉన్న మనుషులు దాన్ని ఓన్ చేసుకోవాలి. ఇవి రెండు నా స్టాండర్డ్ యూనిట్స్. ఇప్పుడు దీన్ని పెట్టుకుని మనం ఒక 3 నవలలు ఎలా చదువుతాం అనేది చూస్తాం. మొట్టమొదటిగా నాకు చాలా ఇష్టమైన నవల రాఘవ నవల. రాఘవ నవల అంటే కంప్లీట్గా అంతా ఒప్పేసుకుంటామా, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉండవా అంటే సొసైటీ మారుతోంది అంటే ఎప్పుడు చేసిన దాంట్లో మారినప్పుడు తప్పకుండా ఏవో చేసినవి వస్తూనే ఉంటాయి. మరి రాఘవ నవలని మనం ఎలా చదువుతాం? రాఘవ అంటే రాఘవ అని అన్నాడు కాబట్టి, టైటిల్ రాఘవ కాబట్టి మనం రాఘవ ద్వారానే ఆ నవలను చూడాల్సిన అవసరం ఉంది. అలాగే పరజ నవల అన్నామంటే పరజ కమ్యూనిటీ ద్వారా చూడాల్సి వస్తుంది. టైటిల్ అనేది అది స్పెసిఫై చేస్తుంది, ఇది ఎలా చూడాలి ఈ నవలని అని స్పెసిఫై చేస్తుంది. రాఘవ నవల అని చెప్పాను. ఇప్పుడు అక్కడ దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన ప్రభుత్వాలు ఎన్నో రకాలటువంటి ప్రభుత్వ పథకాలు, వాళ్ళకి క్యాపిటలిజం దాని ద్వారా వెళ్ళొచ్చు, క్యాపిటల్ ద్వారా సమాజాన్ని మార్చవచ్చు అని అనుకుని ఎన్నో రకమైన పథకాలు ఉపయోగిస్తే ఆదివాసీ సమాజంలో మాత్రం అది ఫెయిల్ అయిపోతున్నాయి, విధ్వంసాన్ని సృష్టిస్తుంది. మిగతా చోట్ల కొంత గెయిన్ రావచ్చు, లాభాలు రావచ్చు, అధ్వానం, కానీ వాళ్ళ సమాజంలో టోటల్గా డిస్ట్రాయ్ చేసుకోవాలి. అది ఎందుకు అవుతుంది? దానికి ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా అని అక్కడ ఒక ఎంఎల్ పార్టీలు చేరి ఒక ప్రత్యామ్నాయం కోసం అన్వేషించారు. బిగినింగ్ అన్వేషించారని అన్నాను నేను. అన్వేషించి కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని చేసి ప్రజలను సమీకరించి వాళ్ళని చైతన్యం చేసి వాళ్ళ ద్వారా ప్రజల దగ్గరికి పంపించటం అనే ఒక లెవెల్. ఈ నవల రాసిన వ్యక్తి కూడా అందులో దళ సభ్యుడు అవడంతో అందులో రాసిన వాటికి కొంత క్రెడిబిలిటీ ఉంటుంది, కొంత పబ్లిసిటీ ఇది కూడా అందులోనే ఉంటుంది. ఇప్పుడు రాఘవ నవల ఏంటి? ఇది 1995లో వచ్చింది. రాఘవ నవల గోండు యువతీయుడిమై తండ్రి ఒక తనకి ఇష్టం లేని సంబంధాన్ని స్థిరపరిచినప్పుడు అది ఇష్టపడక ఇంట్లోంచి పారిపోతుంది. మళ్ళీ ఇంకోళ్ళ ఇంటికి వెళ్తుంది, 2 సార్లు పారిపోతుంది. ఆ డిబేట్ మనకి పెద్ద అంత అవసరం లేదు. పారిపోయి అనుకోకుండా ఆ అడవిలో బంద్ నిర్వహిస్తూ ఉన్న దళం మనుషులతో కలుస్తుంది. కలిసిన తర్వాత వాళ్ళు ముందు ఎవరో అమ్మాయి తెలియదు, చేరిపోతుంది అందులోనూ. ఇంకా ఈ అమ్మాయికి ఆల్టర్నేటివ్ లేదు, వాళ్ళకి పంపించేందుకు కూడా ఆల్టర్నేటివ్ లేదు, అందులోనే కంటిన్యూ అవుతుంది. చాలా సిన్సియర్గా అన్నీ నేర్చుకుంటుంది. తుపాకీ పట్టడం దగ్గర నుంచి, మైన్స్ పెట్టడం దగ్గర నుంచి, చదువు, ఎడ్యుకేషన్, కలిసి ఉండడం అన్నీ నేర్చుకుంటుంది. అన్నీ నేర్చుకుని ఒక కాన్షియస్ పర్సన్ కింద తయారైంది. ఆవిడ మళ్ళీ తన విలేజ్కి వెళ్తుంది. అక్కడ స్టోరీలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆవిడ మళ్ళీ విలేజ్కి వెళ్ళి తను ఏ వివాహ వ్యవస్థని వ్యతిరేకించి ఇంట్లోంచి పారిపోయిందో ఆ వివాహ వ్యవస్థ మీద తీర్పు